హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. తెలంగాణ టెట్ మ్యాథమెటిక్స్ పేపర్ 1 జూన్ 2, 2024 వచ్చిన ప్రీవియస్ పేపర్ ఇది. ఫస్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను 20% పెంచితే ఆ సంఖ్య 72 అవుతుంది. అయితే ఆ సంఖ్య క్వశ్చన్ ఏమంటున్నానంటే 20% ఇంక్రీజ్ చేస్తే 72 అయింది. అసలు ఫస్ట్ ఉన్న ఆ సంఖ్య ఎంత అడుగుతున్నారు. ఆప్షన్స్ 48, 54, 60, 56. అంటే 20% ఇంక్రీజ్ చేశారు కాబట్టి 100 + 20 120. 120%కి 72 అయింది. 100%కి ఎంత? ఈజీ క్వశ్చన్. 100/120 × 72. 0 0 క్యాన్సిల్. 12 1s 12, 6s 72. 6 × 10 60. సో ఆన్సర్ 60. నెక్స్ట్ క్వశ్చన్, సంఖ్య 3697273కు ఏ కనిష్ట సంఖ్యను కూడిన 8చే నిశేషంగా భాగించబడుతుంది. ఆప్షన్స్ 1735. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 8చే డివిజిబుల్ అవ్వాలి. ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబరు 8 చేత డివిజిబుల్ అవ్వాలి. మనకి క్వశ్చన్ రాసుకుందాం. ఫస్ట్ నెంబర్ 369273. అయితే 8చే డివిజిబుల్ అవ్వాలి అంటే 8 డివిజిబిలిటీ రూల్ ప్రకారం లాస్ట్ 3 నెంబర్స్ అనేవి 8తో డివిజిబుల్ అయితే సరిపోతుంది. సో 273/8. 8 1s 8 3s 24, 24 3 3 33 ఉంటుంది. మనకి రిమైండర్ ఎంత వచ్చింది? రిమైండర్ 33 వచ్చింది. అయితే ఈ 33కి 8 టేబుల్లో ఎంత యాడ్ చేస్తే డివిజిబుల్ అవుతుంది అంటే 7 కదా, 7 అంటే 40 అవుతుంది. 8 4s 32 అంటే తక్కువ ఉంది. సో 4s రాదు. అయితే మనకి 33 ఉంది కాబట్టి ఇంకొక 7 యాడ్ చేసుకుంటే 40. 8 5s 40. సో 40 వస్తుంది. మనం ఎంత యాడ్ చేసుకున్నాం? 7. ఎంత యాడ్ చేస్తే అనే క్వశ్చన్ ఏంటంటే మనం ఎంత యాడ్ చేయాలి అనేది క్వశ్చన్. సో ఆన్సర్ 7 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఎక్స్ప్రెస్ సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి మంగళవారం ఉదయం 7:40 ఢిల్లీ చేరుకుంటుంది. ఆ రైలు హైదరాబాద్ నుండి ఢిల్లీకి ప్రయాణించడానికి పట్టిన మొత్తం సమయం. ఆప్షన్స్ 12 hours 40 minutes, 24 hours 20 minutes, 25 hours 40 minutes, 13 hours 20 minutes. క్వశ్చన్ ఏంటంటే ఒక తెలంగాణ ఎక్స్ప్రెస్ అంట మండే మార్నింగ్ 6 AM బయలుదేరింది. అండ్ ఎక్కడ? హైదరాబాద్లో బయలుదేరింది. అండ్ మంగళవారం నెక్స్ట్ డే ట్యూస్డే అంట ఎంత? మార్నింగ్ 7:40 AM. ఇక్కడ కూడా ఉదయం అన్నారు, ఇక్కడ ఉదయం AM. అయితే టోటల్ టైం ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆప్షన్ చాలా ఈజీగా ఇచ్చారు. ఇక్కడ మార్నింగ్ టు మార్నింగ్ 24 hours ఉంటుంది కదా, 24 hours రావాలి. సో ఇది కాదు, 24 hours వచ్చింది. కానీ ఇక్కడ 6 to 6 24 hours అవుతుంది. ఇక్కడ 7 ఎక్స్ట్రా ఉంది. సో 25 hours 40 minutes అవుతుంది. ఈ 13 కూడా రాదు. సో ఇది కూడా రాదు. ఆన్సర్ ఇది. అంటే మార్నింగ్ 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 7:40 వరకు ఎంత అవుతుంది? 25 hours 40 minutes అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో కవల ప్రధాన సంఖ్య కానిది. ఆప్షన్స్ 29 31, 41 43, 71 73, 61 63. ఇక్కడ మనకి కవల ప్రధాన సంఖ్య అంటే ఏంటంటే ప్రైమ్ నెంబర్ అవ్వాలి, బట్ అవి ఏంటంటే కాన్జిక్యూటివ్ అవ్వాలి, అంటే వరుసగా ఉండాలన్నమాట. కాన్జిక్యూటివ్ అవ్వాలి. సో 29 31 ఈ రెండు ప్రైమ్ నెంబర్సే వరుసగా ఉన్నాయి. ఇది కూడా అవుతుంది. 41 43 రెండు ప్రైమ్ నెంబర్స్. అండ్ 71 73 ఆల్సో. 61 ప్రైమ్ నెంబర్, బట్ 63 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. సో 2s 1s 21, 3s 63 అవుతుంది. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు, కానిది అడుగుతున్నారు కాబట్టి మనకు ఆన్సర్ 4, 61 63. నెక్స్ట్ క్వశ్చన్, కోణాన్ని కొలిచే ప్రమాణం
డిగ్రీ 1 డిగ్రీ అయితే దాని విలువ. ఆప్షన్స్ ఒక భ్రమణంలో 1/60వ భాగం, ఒక భ్రమణంలో 1/360వ భాగం, ఒక భ్రమణంలో 1/180 భాగం, ఒక భ్రమణంలో 1/90 భాగం. ఇక్కడ క్వెషన్ ఏందంటే కోణం ఇచ్చారు. కోణం అంటే దాంట్లో 360 డిగ్రీస్ ఉంటాయి కదా! 360 డిగ్రీస్ ఉంటాయి. సో, ఆన్సర్ డైరెక్ట్ పెట్టొచ్చు. మనకి 360 డిగ్రీస్. ఒక డిగ్రీ అన్నాడు. సో, 1/360 అవుతుంది. 1/360. ఆన్సర్ టు 1/360. నెక్స్ట్ క్వెషన్. 4, 5 మరియు 8ల యొక్క కనిష్ట సామాన్య గుణిజం. ఆప్షన్స్ 20, 160, 80, 40. క్వెషన్ ఏమంటున్నాడంటే ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయాలి. వేటికంటే 4, 5, 8ల యొక్క ఎల్సీఎం. ఇక్కడ ఎల్సీఎం ఈజీ మెథడ్ ఏంటంటే ఇక్కడ 4 అనేది 8 4 1 4 4 2 8 కదా! సో, 4 క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 5, 8. 5 8 అనేది వేరు వేరు నెంబర్స్ కదా! ఇవి డివిజిబుల్ దీంట్లో ఏ టేబుల్‌లో రావు. సో, వీటిని మల్టిప్లై చేయడం అంతే. 5 ఇంటూ 8 40. సో, ఆన్సర్ 40. మామూలుగా నార్మల్ మెథడ్ అయితే 4, 5, 8 ఏసుకొని వాటిని 2 అట్లా చేయాలి. ఇది చాలా టైం పట్టిద్ది. కానీ ఇది ఈజీ మెథడ్. నెక్స్ట్ క్వెషన్. ఒక చతురస్రాకారపు క్షేత్రం చుట్టుకొలత 48 మీటర్స్. దాని భుజం పొడవు రెట్టింపు చేసినట్లయితే ఏర్పడిన చతురస్రాకారపు క్షేత్రం యొక్క వైశాల్యం చదరపు మీటర్లలో. ఆప్షన్స్ 144, 288, 576, 616. క్వెషన్ ఏమిచ్చినా కానీ మనం ఇక్కడ వైశాల్యం చతురస్రాకారపు వైశాల్యం అంటే ఏ స్క్వేర్ వస్తుంది కదా! ఏ స్క్వేర్ ఫార్ములా. కానీ అన్ని స్క్వేర్ రావాలి. ఖచ్చితంగా ఒక నెంబర్ వస్తే దానికి స్క్వేర్ రావాలి. స్క్వేర్ ఇది 12 స్క్వేర్ ఇది ఒకటే ఉంది. ఇది స్క్వేర్ కాదు. ఇది స్క్వేర్ కాదు. సో, 2 ఆప్షన్స్‌ని ఎలిమినేట్ చేయొచ్చు. మన క్వెషన్ ఏమి ఇచ్చారంటే ఒక స్క్వేర్ ఇచ్చారంట. ఆ స్క్వేర్ యొక్క పెరిమీటర్ 48. స్క్వేర్ యొక్క పెరిమీటర్ అంటే 4a. స్క్వేర్ పెరిమీటర్ 4a ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు? 48 మీటర్స్ ఇచ్చారు. 4 1 జా 4 4 12 జా ఏ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి? 12 మీటర్స్ వచ్చింది. అయితే డైరెక్ట్‌గా దీని యొక్క వైశాల్యం అడగలేదు. ఏరియా అడగట్లేదు. మనకేమంటున్నారు? దాని భుజాన్ని వచ్చిన ఈ సైడ్‌ని డబుల్ చేయమంటున్నారు. రెట్టింపు చేసినట్లయితే. సో, మనకెంతొచ్చింది? 12. రెట్టింపు అంటే ఇంటూ 2 చేయాలి. సో, ఎంత అవుతుంది? 24 అవుతుంది. ఏరియా ఈజ్ ఈక్వల్ స్క్వేర్ యొక్క ఏరియా ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది. ఏ ఎంత వచ్చింది మనకి? 24 వచ్చింది కదా! 24 మీటర్స్. ఏ స్క్వేర్ ఏమవుతుంది? 24 హోల్ స్క్వేర్. 24 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత? 576. 576. నెక్స్ట్ క్వెషన్. సీత నెలకు 15,000 రూపాయలు సంపాదిస్తుంది. అందులో ఆమె 6,000 రూపాయలు ఖర్చు చేస్తుంది. అప్పుడు ఆమె పొదుపుకి ఆదాయానికి మధ్య గల నిష్పత్తి. ఆప్షన్స్ 2:5, 2:3, 3:5, 3:2. క్వెషన్ ఏంటంటే సీత అనే ఆమె మంత్లీ శాలరీ ఎంత అంటే 15,000. అందులో ఆమె 6,000 ఖర్చు చేస్తుంది. సో, 15,000 ఆమె పొదుపు ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. 15,000 మైనస్ ఆమె ఎంత ఖర్చు చేస్తుంది? ఎక్స్‌పెండిచర్ 6,000 రూపీస్. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 15 - 6 9,000 రూపీస్ అవుతుంది. సో, ఆమె పొదుపు ఎంత చేస్తుందంటే 9,000 రూపీస్. ఆమె సేవింగ్స్. అయితే క్వెషన్ ఏంది? ఆమె సేవింగ్స్‌కి అండ్ ఆమె యొక్క శాలరీకి మధ్య గల నిష్పత్తి అడుగుతున్నారు. సేవింగ్స్ ఎంతొచ్చింది? 9,000 వచ్చింది. 9,000 రూపీస్ వచ్చింది. ఈస్టు ఆమె యొక్క శాలరీ ఎంత? 15,000. 15,000 రూపీస్. 3 zeros క్యాన్సిల్ అవుతుంది. 3 3s 3 5s. ఆన్సర్ 3:5. సో, ఆన్సర్ 3:5. నెక్స్ట్ క్వెషన్. కారు వేగం గంటకు 60 కిలోమీటర్లు అయితే 450 మీటర్ల పొడవు గల వంతెనను దాటడానికి అది తీసుకునే సమయం సెకన్లలో. ఆప్షన్స్ 30, 75, 27, 24. క్వెషన్ ఏంటంటే ఒక కారు ఉందంట. అది స్పీడ్ ఇచ్చారు. స్పీడ్ ఎంత ఇచ్చారు మనకి? స్పీడ్
ఈజ్ ఈక్వల్ టు 60 కిలోమీటర్స్ పర్ అవర్. 60 కిలోమీటర్ పర్ అవర్. అయితే పొడవిచ్చారు. అంటే డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 450 మీటర్స్ ఇచ్చారు. మీటర్స్. అయితే వంతెన దాటడానికి అయితే టీ ఈజ్ ఈక్వల్ టు వాట్? క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. మనకు ఫార్ములా డి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ. దట్ ఇంప్లైస్ డి ఎంత మనకి 450 మీటర్స్. 450 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అంటే స్పీడ్ ఎంత? 60 కిలోమీటర్స్. కానీ మనకి ఇక్కడ సెకండ్లలో అన్నారు. సో దీన్ని కిలోమీటర్ పర్ అవర్ని సెకండ్స్లలో మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చుకోవాలంటే ఇంటూ 5/18తో మల్టిప్లై చేయాలి. ఇంటూ టీ ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం. అండ్ 0 క్యాన్సిల్ అవుతుంది. ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. 5 1s 5 9s 6 1s 6 3s. టీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత మిగిలింది? టీ ఈజ్ ఈక్వల్ టు 9 3 మిగిలింది కదా. 9 × 3 ఈక్వల్ టు 27. సో ఆన్సర్ 27. నెక్స్ట్ క్వశ్చన్. 14 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన వృత్తం యొక్క వైశాల్యం ఒక క్వశ్చన్ ఏంటంటే 14 సెంటీమీటర్స్ వ్యాసం కలిగిన వృత్తం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. వైశాల్యం ఎంత? స్క్వేర్ సెంటీమీటర్లో పై వాల్యూ 22/7గా తీసుకోవాలని. ఆప్షన్ 616, 308, 44, 154. క్వశ్చన్ ఏమిచ్చారు మనకి? 14 సెంటీమీటర్స్ వ్యాసం ఇచ్చారు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఎంత ఇచ్చారు? వ్యాసం డి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చారు? 14 సెంటీమీటర్ ఇచ్చారు. ఒక స్క్వేర్లో ఈ స్క్వేర్లో మనకి ఇది ఇచ్చారు. ఎంత? 14 సెంటీమీటర్ ఇచ్చారు. కానీ మనకి ఏం కావాలి? వ్యాసార్థం మాత్రమే కావాలి. అంటే దీంట్లో హాఫ్ కావాలి. హాఫ్ కావాలంటే 14/2 చేయాలి. 14 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 14/2 ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అవుతుంది. అయితే మనకి యొక్క వైశాల్యం అడుగుతున్నారు. ఏరియా, సర్కిల్ యొక్క ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత? పై ఆర్ స్క్వేర్. ఫార్ములా పై ఆర్ స్క్వేర్. పై అంటే 22/7 తీసుకోమన్నారు. 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 7. 7 ఇంటూ 7. 7 క్యాన్సిల్. 22 7s. ఇక్కడ మనం ఇదంతా మల్టిప్లై చేయకపోయినా ఆన్సర్ వచ్చింది. 7 2s 14, 4 రావాలి. సో 22 7s కాబట్టి ఇది రాదు. 4 ఇది ఒకటి ఉంది ఆన్సర్. 154 అవుతుంది. ఓకే. 22 7s డౌట్ ఉంటే మల్టిప్లై చేద్దాం. 22 ఇంటూ 7. 7 2s 14. 7 2s 14 ప్లస్ 1 15. 154. నెక్స్ట్ క్వశ్చన్. 6300లో 15%. ఆప్షన్స్ 9350, 945, 945 935. క్వశ్చన్ ఏంటంటే 6300లో 15%. 15/100. 2 zeros క్యాన్సిల్. 63 ఇంటూ 15 వాల్యూ. 63 15 3s 45. 16 6 90. 90 ప్లస్ 4 6. సారీ, ఇక్కడ 15 3s 45. 15 6 90. 90 ప్లస్ 4 94. సో ఆన్సర్ 945 అవుతుంది. క్వశ్చన్ ఇక్కడ మనం క్వశ్చన్ చూసి కూడా ఆన్సర్ పెట్టచ్చు. 6 3 9తో డివిజిబుల్ అవుతుంది కదా. సో ఇది చాలా ఉంది. 6300లో ఇది ఎక్కువ అంటే ఇది రాదు. ఎక్కువ ఉన్నాయి, క్యాన్సిల్ చేసుకుందాం. 2 ఉన్నాయి. ఇందులో 9తో ఇది డివిజిబుల్ అవుతుంది. ఇవి యాడ్ చేసుకుంటే 9 వస్తుంది. ఇది యాడ్ చేస్తే 8 వస్తుంది. సో ఇది రాదు. ఆన్సర్ 945. నెక్స్ట్ క్వశ్చన్. 20 ఇంటూ 301 ఇంటూ 2.9 యొక్క వాల్యూ మల్టిప్లై చేస్తే దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ 29 ఇచ్చారు కదా. మనం దాన్ని 30-1 లాగా రాసుకుందాం. పాయింట్స్ అనేది పక్కన పెట్టి ఫస్ట్ 30-1 లాగా రాసుకుందాం. అంటే ఈ నెంబర్ని 3తో మల్టిప్లై చేద్దాం. సో ఫస్ట్ 30-1 కదా, 3తో మల్టిప్లై చేస్తున్నా. 3 అవుతుంది. 0 3 3s 9. 0 6 ఇంత వచ్చింది వాల్యూ.
ఈ వాల్యూ 20301. సో దీని వాల్యూ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేద్దాం. 60903 20 60903 20301 20 30 కదా, ఇంకో 0 వస్తుంది. 0 20301 20301. ఇక్కడ 60 - 2 వచ్చింది కదా, 60 - 2 58 రావాలి. ఆప్షన్లో చూసినాం అనుకో ఒకటే ఇచ్చారు, డైరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు. 58.8729. ఇవన్నీ ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, చతురస్రాకార పిరమిడ్లోని శీర్షాల సంఖ్య. ఆప్షన్స్ 5, 4, 3, 6. ఆన్సర్ 5. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 9 పూర్ణాంకాల మధ్యఘాతం. ఆప్షన్స్ 5, 4, 4.5, 5.5. క్వశ్చన్ ఏంటంటే పూర్ణాంకాలు అంటున్నారు, అంటే హోల్ నంబర్స్ దేంతో స్టార్ట్ అవుతాయి అంటే 0తో స్టార్ట్ అవుతాయి. అయితే 9 అంటే ఎన్ని వస్తాయి? 1, 2 అండ్ సో ఆన్ 8 వరకు వస్తుంది. అయితే వీటి యొక్క మీడియన్ అడుగుతున్నారు. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. మీడియన్ అంటే మధ్యలో వచ్చే నెంబర్ అన్నట్టు. ఫస్ట్ 4 నెంబర్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నా, ఈ లాస్ట్ నుంచి 4 నెంబర్స్ 1, 2, 3, 4. మిడిల్లో ఏముంది? 4 ఉంది. సో ఆన్సర్ 4 అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.